సిటీ కేబుల్ హాత్వీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జీహెచ్ఎంసీ పార్కును ఆకస్మికంగా పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి మరియు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. విక్టోరియా పార్లమెంట్ ను సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు. కార్మిక వర్గానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఎం శ్రీనివాస్ ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మగ్దుగుంపూర్లో మహేష్ హరీష్ అనే యువకుల ఆధ్వర్యంలో ఘనంగా సదర్ ఉత్సవాలు. జీహెచ్ఎంసీ పార్కును ఆకస్మికంగా పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి మరియు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో నిర్మాణంలో ఉన్న జీహెచ్ఎంసీ పార్కు పనులను ఆకస్మికంగా పరిశీలించారు. గతంలో చెత్తా చెదరంతో నిండి ఉన్న ఈ ప్రభుత్వ స్థలం కబ్జాకు గురికాకుండా పార్కు నిర్మాణం చేయాలని కొద్ది రోజుల క్రితం జీహెచ్ఎంసీ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక ఈ నేపథ్యంలో పనులు జరుగుతున్న తీరును ఈ రోజు పరిశీలించారు. పార్కులో పనిచేస్తున్న కార్మికులతో కొద్దిసేపు ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాను. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పరిధిలోని ఎల్కలపల్లి గ్రామంలో సుమారు 40 సంవత్సరాల క్రితం నిర్మించబడిన సొసైటీ భవనం ప్రస్తుతం పూర్తిగా శిథిల వ్యవస్థకు చేరుకుంది. ఇక ఆ భవనం ప్రక్కనే ప్రభుత్వ పాఠశాల మరియు గ్రామ పంచాయతీ కార్యాలయం. ప్రజలకు అత్యవసరమైన వాటర్ ప్లాంట్ ఉండటం వల్ల ప్రతిరోజు విద్యార్థులు గ్రామస్తులు అక్కడికి వెళ్తున్నారు. ఇక ఇటీవల ఆ భవనంతో పాములు మరియు విష జంతువులు తిరుగుతున్నాయి. దీంతో ప్రజల ఆందోళన నెలకొంది. ఏ సమయంలోనైనా గోడలు కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులు ఈ భవనాన్ని తక్షణమే పరిశీలించి భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. గోదావరికని గౌతమి నగర్ లో అయ్యప్ప టెంపుల్ దగ్గర బైక్ కు కుక్క అడ్డం వచ్చి పడిపోయాడు. ఇక బైక్ యాక్సిడెంట్ అయ్యింది. బుల్లెట్ వాళ్ళ ఇక్కడ చేతికి అంది వచ్చిన చిట్టంత కొడుకును కోల్పోయిన పుట్టెడు దుఃఖంలోనూ ఓ అభాగ్య కుటుంబానికి ఆపన్న హస్తం అందించడానికి ముందుకొచ్చారు గోదావరికని కాకతీయ నగర్ కు చెందిన సిరిపురం శ్రీనివాస్ మమతా దంపతులు.
గత సంవత్సరం రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన తమ కుమారుడు సిరిపురం వంశీ స్మారకార్థం ప్రమాదానికి గురై అచేతన స్థితిలో ఉన్న స్థానిక గంగానగర్ కు చెందిన మమతాగిరి సతీష్ కుటుంబానికి నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను శ్రీనివాస్ మమతా దంపతులు శుక్రవారం అందజేశారు. ఇక ఈ సందర్భంగా పలువురు కళాకారులు మాట్లాడుతూ పుట్టెడు దుఃఖంలో కూడా కుమారుడి యాదాదిలో ఇతరులకు సహాయపడడం అభినందించదగిన విషయమన్నారు. ఇక ఈ నిస్సహాయ కుటుంబానికి సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని అన్నారు. కళాకారుడైనటువంటి సిరిపురం శ్రీనివాస్ తమ్ముడు శ్రీనివాస్ మమత దంపతుల కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. గత సంవత్సరం 1-2 రోజులైతే ఒక కొత్త ఉద్యోగంలో విధులు నిర్వహించాల్సినటువంటి పరిస్థితిలో అంతకంటే ముందు రోజే జరిగినటువంటి ఒక ప్రమాదంలో అర్ధాంతరంగా అసూలు బాసి అందరినీ విడిచి వెళ్ళిపోయాడు. సిరిపురం వంశీ శ్రీనివాస థియేటర్ దగ్గరనే, మన గోదావరిఖని శ్రీనివాస థియేటర్ దగ్గరనే వాళ్ళ ఇల్లు. సిరిపురం శ్రీనివాస్ మమత దంపతుల యొక్క పెద్ద కుమారుడు. ఆ వంశీ యొక్క ప్రథమ వర్ధంతి ఈరోజు. ఇంతటి విషాదంలోనూ కూడా, అంటే చేతికి అంది వచ్చిన ఒక చెట్టంత కొడుకును కోల్పోయిన విషాద సందర్భంలోనూ తమ కుమారుణ్ణి స్మరించుకుంటూ ఎవరికైనా నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి ఏదో కొంత సహాయం చేయాలి నా కొడుకు పేరుపై స్మారకంగా అని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు తమ్ముడు సీను మమత దంపతులు. ఆ సందర్భంగానే ఈరోజు మనం ఇక్కడ గంగానగర్లోని మమతగిరి సతీష్ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. మమతగిరి సతీష్, వారి యొక్క భార్య ఉమ, అమ్మగారు శోభమ్మ, వీళ్ళకిద్దరు ఆడపిల్లలు. లారీ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి సతీష్ ఒకనొక సందర్భంలో లారీకి వచ్చినటువంటి ఒక చిన్న రిపేర్ను చేస్తున్న క్రమంలో అనుకోకుండా ప్రమాదవశాత్తు ప్రమాదం బారిన పడి పూర్తిగా బెడ్సిక్ కావడం జరిగింది. అచేతనమైనటువంటి, అంటే పనులు చేసుకోలేని పరిస్థితికి ప్రమాదకరంగా నెట్టివేయబడ్డాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి, అంటే నిన్న తమ్ముడు సీను నేను చంద్రపాలన కలిసినప్పుడు ఇట్లా ఒకరికి హెల్ప్ చేయాలి, నేను ఇంతకుముందు నా దృష్టికి వచ్చిందన్న, వాళ్ళు ఎవరో ఎక్కడుంటారో కాస్త కనుక్కొని మనం తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేయాలి అని తనకై తానే స్వచ్ఛందంగా నిన్న మమ్మల్ని అడిగిన సందర్భంలో కూడా మేము ఎంక్వైరీ చేయగా మన మిత్ర కళాకారులు గోడకుంట వెంకటరాజు గారు వాళ్ళ ఇంటి దగ్గరే అని తెలిసి ఈరోజు ఈ కుటుంబానికి కొంతమేర, అంటే ఇచ్చింది తక్కువ ఎక్కువ అని కాదు, ఒక మంచి మనసుతోని చిన్న కుటుంబానికి సరిపడా కనీసం ఒక నెల రోజులు అటు ఇటుగా అవసరమైనటువంటి కొత్త సామాగ్రిని, వంట సరుకును అందించాలనే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు సిరిపురం శ్రీనివాస్ మమత దంపతులు. ఆ సందర్భంగా వాటిని ఈ కుటుంబానికి అందించడం కోసం వారి కుటుంబ సభ్యురాలైనటువంటి వాణి, అట్లాగే కళాకారులు, మిత్ర కళాకారులు అయినటువంటి నగర్ కాసిపాక రాజమౌళి గారు, బి వెంకటరాజన్ గారు, అట్లాగే వెంకట లక్ష్మి గారు, వాసు గారు, దీర్ఘ లక్ష్మణ్ గారు, చంద్రపాల్ గారు, మేము వీరితో పాటుగా కలిసి రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా మమతగిరి సతీష్ కూడా కోలుకోవాలని సిరిపురం దంపతుల పక్షాన, మా కళాకారుల పక్షాన కూడా ఆశిస్తూ ఉన్నాం. ఈ ప్రపంచం లోపల అంటే అప్పుడప్పుడు కొన్ని అనుకోని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, వాటిని ఎవరూ కాదనలేము. అటువంటిది ఏదో ఆ క్షణం రావాలని, తిరిగి
మమతగిరి సతీష్ కోలుకొని తన కుటుంబ సభ్యులతో కూడా హాయిగా గడపాలని ఆ భగవంతుణ్ణి శ్రీనివాస్ దంపతుల పక్షాన మా కళాకారుల పక్షాన కూడా ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఒక మంచి నిర్ణయం, అంటే కొడుకు స్మారకంగా కూడా ఒక పేద వ్యక్తికి, ఆ కుటుంబానికి ఒక నెల రోజులకు సరిపడా మనం ఎంతో కొంత ఇవ్వాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్న శ్రీనివాస దంపతులను కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. సిరిపురం వంశీ ప్రథమ వర్ధంతి సందర్భంగా తమ్ముడు సిరిపురం శ్రీనివాసు వారి యొక్క ప్రథమ పుత్రుని వర్ధంతి సందర్భంగా మా కృషి కల్చరల్ ఆర్ట్స్ సభ్యుడు అందరం కృషి కల్చరల్ ఆర్ట్స్ కళాకారులము మరియు మ్యాజిక్ రాజన్న గారు, చంద్రపాల్ గారు, మాధవ్ గారు అందరి సమక్షంలో ఏదైతే గంగానగర్లో డ్రైవర్గా ఉంటూ తన విధులు నిర్వహించే క్రమం లోపల అనుకోని ప్రమాదానికి గురై పూర్తిగా అచేతనంగా పడి ఉన్న ఆ వ్యక్తికి కొడుకు స్మారకార్థంగా వారికి కొన్ని నిత్యావసర సరుకులను ఇవ్వడం జరిగింది. అలాగే సిరిపురం వంశీ ఆత్మకు శాంతి చేకూరి తమ్ముని కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించి దేవుడు చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ, ఎవరైతే సంతోష్ ఉన్నాడో మమతగిరి సంతోష్, ఆయన కూడా మిరాకిల్ జరిగి ఆయన కోలుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు సిరిపురం వంశీ ప్రథమ సంవత్సరికం సందర్భంగా సిరిపురం శ్రీనివాసు, మమత వీరిద్దరు దంపతులు వాళ్ళ అబ్బాయి పేరు మీద ఒక నెల సరుకులు మమతగిరి సతీష్ ఉమ్మలకు అందించారు. అతను సతీష్ వృత్తిరీత్యా డ్రైవర్గా వర్క్ చేస్తుండేవాడు. అనుకోని సమయంలో, అనుకోని సందర్భంలో ఒక యాక్సిడెంటల్గా అతను సిక్ అయినాడు. అతను నిల్చోలేడు, నడవలేడు, పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. దాన్ని ఉద్దేశించి తమ్ముడు సెల్లల్లో వాట్సాప్లో చూసి స్పందించి వాళ్ళ అబ్బాయి మొదటి సంవత్సరికం రోజున తను కూడా ఒక నిర్ణయం తీసుకొని మా అబ్బాయి పేరు మీద ఎంతో కొంత సాయం చేస్తానని వాళ్ళిద్దరు భార్యాభర్తలు అనుకొని వంశీ పేరు మీద ఒక నెల రసాన్ని అందించినారు. వాళ్లకు ఆ దేవుడు ఎల్లవేళలా చల్లగా చూడాలని కోరుకుంటూ, దాతలు ఎవరైనా ఉంటే ఆ యొక్క సతీష్ కుటుంబాన్ని చూసి, ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు, వారికి తోచిన సహాయం స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, కల్చరల్ ఆర్ట్స్ సంస్థలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, తోచిన విధంగా సాయం చేయాలని సతీష్ వాళ్ళకు కోరుకుంటూ, నిరీక్షణ టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ఈ యొక్క సిరిపురం వంశీ గారి పేరు మీద ఇచ్చిన సరుకులను వారు కూడా సంతోషించినారు. దాతలు ఇంకొంతమంది ముందుకొచ్చి వారికి సాయం చేయాలని కోరుకుంటున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దెల శ్రీధర్ బాబు శుక్రవారం విక్టోరియా పార్లమెంట్ ను సందర్శించారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ గవర్నమెంట్ విప్ తర్లోమిస్ పార్లమెంటరీ సెక్రటరీ షీనా వాట్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లెజిస్లేటివ్ ప్రొఫెసర్స్, పార్లమెంటరీ గవర్నెన్స్, పబ్లిక్
అకౌంటబిలిటీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. శాసనాల తయారీలో పౌరుల భాగస్వామ్యం పెరిగినప్పుడే పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అమలవుతున్న ప్రోగ్రెసివ్ లెజిస్లేటివ్ ప్రాక్టీసెస్, గవర్నెన్స్ రిఫార్మ్స్, డిజిటల్ ఇన్నోవేషన్స్ వారికి వివరించారు. We work closely together, and there are times where we have to step up at very short notice. And obviously most of the legislation. ఈ రోజు ఆర్జీ జీఎండీ లలిత కుమార్ అధ్యక్షతన ఆర్జీ జీఎం కార్యాలయం సమావేశ హాల్ నందు బ్రహ్మ కుమారి అంజలి బెహెన్ మెడిటేషన్ యోగా గురించి జీఎం కార్యాలయ ఉద్యోగులతో ప్రత్యేక మెడిటేషన్ క్లాసులు నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా బ్రహ్మ కుమారి అంజలి హెబెన్ మాట్లాడుతూ, ప్రతి మనిషికి ఆశలకి అంతు ఉండదు, ఉన్న వాటిలో తృప్తి ఉండదు, లేని వాటి కోసం ఆలోచిస్తారు, ఉన్న వాటిని మర్చిపోతారు, ఏదైనా ఉన్నప్పుడు పట్టించుకోలేరు, లేనప్పుడు కావాలంటారు. జీవితం కూడా ఇలాగే ఉంటుంది, ఉన్న దానిలో తృప్తి చెందాలని తెలిపారు. ఆరోగ్య ప్రదాయినిగా నిలుస్తున్నదని, దీనిని అందరూ ఆరోగ్యవంతమైన జీవన విధానానికి యోగా శిక్షణ ఆచరించి మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని సూచించారు. మోహన్ రావు గారు ఈ ప్రపోజల్ పెట్టుండే ఫస్ట్ ఐ థ్యాంక్ యూ. మన ఆఫీసర్స్ కు ఎంప్లాయీస్ కి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద దాని మీద ఒక లెక్చర్ లాగా ఒక ఇంట్రడక్షన్ లాగా ప్రోగ్రామ్ పెడదాము బ్రహ్మకుమారి సిస్టర్తో అంటే వెంటనే రెడీలీ యాక్సెప్టెడ్. కారణం ఏంటంటే మనం డే టు డే వర్క్స్లో తెలుసో తెలియకో వి ఆల్ గెట్ స్ట్రెస్డ్, రైట్? ఎవరైనా స్ట్రెస్ కాకుండా ఎవరైనా రచయితలేరు, దట్ ఈస్ గుడ్. సో వీఆర్ ఆల్ నార్మల్. స్ట్రెస్ లేకుండా, స్ట్రెస్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా పనిచేస్తుంది, అంతేనా? ఎంత బాగా స్ట్రెస్ అయితే అంత బాగా పనిచేస్తుంది, అంతే కదా? Positive stress. So okay, no. అయితే రియల్ యాక్చువల్లీ either knowingly or unknowingly we all get accumulated. అయితే these kind of ఈ యొక్క టీచింగ్స్, these kind of tools or points మనల్ని మనం కొంచెం like our body wash, like home wash, we need a mind wash and heart wash probably. And the mind cleaning and the body soul cleaning is more important than our body cleaning and home cleaning. Will you accept or not? ఎందుకంటే ఇవన్నీ కనబడుతుంటాయి, ఇవి కనబడకుండా we go on accumulating these thoughts. So అందువల్ల these kind of tips definitely help. So please let us all utilize that. And మీరు నేను చూస్తుంటా, నేను ఈరోజు మార్నింగ్ I was experimenting on myself. మెడిటేషన్ చేయక ముందు నా స్టేట్ ఎట్లా ఉందో నేను చూసుకున్నా. సే ఎజిటేషన్ ఆర్ డిస్టర్బెన్స్ లెవెల్ in a scale of 100 I was trying to just measure. Say in a 100 scale లో మెడిటేషన్ చేయక ముందు సే 60 అట్లా ఎజిటేషన్ ఉంటే ఒక 20 minutes మెడిటేషన్ తో నేను 5-10 కి నా ఎజిటేషన్ మొత్తం తగ్గిపోయింది. జస్ట్ ఈరోజు మార్నింగ్ జరిగింది చెప్తున్నాను. అరే అని I should not miss that. Even afternoon also I try to enjoy that. సో ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. అందువల్ల ప్లీజ్ యూటిలైజ్ సిస్టర్ అంజలి మెంటర్ అండ్ మనకంటే కూడా వారికి హ్యాండింగ్ ఓవర్ దిస్ క్లాస్ టు. థ్యాంక్ యూ. వేమనపల్లి మండలంలోని సుంపుటం గ్రామంలో గ్రామ ప్రజలందరూ మద్యపానం, గుడుంబ పూర్తిగా నిషేధిస్తున్నట్లు స్వచ్ఛందంగా తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి 50,000 రూపాయల జరిమానా విధించబడుతుందని గ్రామ కమిటీ సభ్యులు తీర్మానంలో పేర్కొన్నారు. ఇక గ్రామస్తుల ఏకమైన గ్రామ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని మహిళలు, యువత, గ్రామ ప్రజలు సమిష్టిగా ఈ నిర్ణయం తీసుకుని గ్రామస్తులందరితో ప్రతిజ్ఞ చేయించామని వారు తెలిపారు. ఇక గ్రామంలో ఎవరైనా గుడుంబ, బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మినట్లయితే వారిని స్వచ్ఛందంగా పట్టుకుని పోలీస్ శాఖ వారికి అప్పగిస్తామని వారు చెప్పారు. 2025 శుక్రవారం రోజున సుంతం గ్రామ ప్రజలు, మహిళలు గ్రామ వేదికలో తీర్మానించుకున్నది ఏమనగా
మా గ్రామ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండడం కొరకు మా గ్రామ మహిళలు ప్రజలు ఈరోజు గ్రామంలో ఆలోచించి కుటుంబ రహిత గ్రామంగా ప్రకటించుకుంటున్నాము. మా గ్రామంలో ఎవరైనా కుటుంబ కానీ నాటుసార తయారీదారులు కానీ మా గ్రామంలోని బెల్ట్ షాపులు మా గ్రామంలో ఉండకూడదని నిర్ణయించుకున్నాము. ఇట్టి ఉల్లంఘన అతిక్రమించిన వారిపై 50,000 అక్షరాల రూపాయలు 50,000 జరిమానా విధించబడును. మా గ్రామ ప్రజలు యువకులు మహిళలు అందరూ కలిసి ఏకగ్రీవంగా గ్రామ వేదికలో తీర్మానించడమైనది. ఈ విషయంలో పోలీస్ శాఖ వారు అబ్కారీ శాఖ వారు మా ఊరికి సహకరించాలని కోరుతున్నాము. ఎవరైనా అమ్మితే అమ్మిన వారిని అలాగే బయట గ్రామం నుండి సరఫరా చేసిన వారిని దొరకపట్టి కఠినమైన శిక్ష విధిస్తాము. పోలీస్ శాఖ వారికి పట్టించడం జరుగుతుంది. ఈ విషయంలో మన ఊరి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాము. భారత కార్మిక సంఘాల సమాఖ్య పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం గోదావరికని IFTU కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంకు ముఖ్య వక్తగా హాజరైన IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ప్రైవేటు విభాగాల్లో ప్రధానంగా సింగరేణి, NDPC, ARFCPL, వసంత నగర్, గ్రామ పంచాయతీ, మున్సిపల్, ప్రభుత్వ హాస్పిటల్, ఇతర ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులతో పాటు స్కీమ్ వర్కర్స్ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక వర్గానికి అనేక హామీలను ఇచ్చారని, ప్రధానంగా కార్మిక వర్గ సంక్షేమం, దాని అభివృద్ధికి కృషి చేస్తున్నామని, పని గంటల పరిరక్షణ, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సింగరేణితో సహా వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న 3 లక్షల మంది కాంట్రాక్ట్ కార్మికులు మరియు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్న 1,50,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక రెండవది, రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చే ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం యొక్క సమస్యల పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పారు. ప్రధానంగా కార్మిక వర్గ సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి వాళ్ళు చెప్పింది కనీస వేతనాలు, అదేవిధంగా 10 గంటల పరిరక్షణ, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనము, అదేవిధంగా కనీస వేతనాల జీవోల్ని తక్షణమే విడుదల చేయడానికి అవసరమైన చర్యలు చేపడతామని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి సర్కార్ హామీ ఇచ్చింది. కానీ నేటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,20,00,000 మందికి ఉద్దేశించబడ్డటువంటి దాదాపు 74 షెడ్యూల్డ్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి 1,20,00,000 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులకు ఉద్దేశించబడ్డ కనీస వేతనాల జీవోలు ఈనాటికి రాలేదు. గత 15 సంవత్సరాలుగా కనీస వేతనాల జీవోలు విడుదల కాక ఇవాళ కార్మిక వర్గం తీవ్రంగా నష్టానికి గురవుతుందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. తక్షణమే ఈ 74 షెడ్యూల్డ్ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల యొక్క కనీస వేతనాల జీవోల్ని తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి, ఈ వేతనాలు కూడా దాదాపు కనీస వేతనం 26,000గా ఉండేటట్టుగా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక రెండోది, దాదాపు రాష్ట్ర వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణితో సహా దాదాపు 3 లక్షల మంది కార్మికులు ఇవాళ వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు 1,50,000 మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ల పరిష్కారం కోసమే గతంలో IFTU అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది, ఉద్యమాలు నిర్వహించింది. ప్రభుత్వాలకి సంబంధిత అధికారులకి వినతి పత్రాలు కూడా ఇవ్వటం ద్వారా ఈ కార్మిక వర్గం యొక్క సమస్యల్ని ఎజెండా మీద తీసుకొచ్చింది. రానున్న కాలంలో కూడా సింగరేణి సంస్థ పరిరక్షణతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం యొక్క సమస్యల పరిష్కారం కోసం IFTU ఒక బలమైనటువంటి కార్మికోద్యమ నిర్మాణానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేస్తుంది. సింగరేణి ఎడ్యుకేషనల్ GM శ్రీ వెంకటాచారి గారు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శుక్రవారం రోజున సింగరేణి హైస్కూల్ సెక్టర్ 2 ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ అండ్ పర్సనల్ మేనేజర్ శ్రీ ఎం రవీందర్ రెడ్డి, హెడ్ మాస్టర్ సంతోష్ కుమార్ గారు వారికి ఆహ్వానం తెలియజేసి పూల పోకే అందజేసి సాల్వతో సన్మానం చేశారు. ఇక ఈ సందర్భంగా సింగరేణి ఎడ్యుకేషనల్ GM శ్రీ వెంకటాచారి గారు, పాఠశాల కరస్పాండెంట్ అండ్ పర్సనల్ మేనేజర్ శ్రీ ఎం రవీందర్ రెడ్డి, హెడ్ మాస్టర్ సంతోష్ మరియు ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి వారి యొక్క సమస్యలను మరియు స్కూల్ కు కావాల్సిన అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ సందర్భంగా GM ఎడ్యుకేషన్ కార్పొరేట్ శ్రీ వెంకటాచారి గారు మాట్లాడుతూ సింగరేణి పాఠశాలలో విద్యార్థుల అడ్మిషన్లు మరియు ఉపాధ్యాయుల రికార్డులు పరిశీలించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ ఎంపీపీ గోమన శ్రీనివాస్ కిడ్నాప్ కలకలం. తాళ్ల గురిజల పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యుల ఫిర్యాదు.
కరీంనగర్ జిల్లా మగ్దుగుంపూర్లో సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన మహేష్, హరీష్ అనే యువకులు ఆధ్వర్యంలో సదరు ఉత్సవాలను నిర్వహించారు. గ్రామంలోని మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుండి ఒగ్గుడోలు కళాకారులచే భారీ ర్యాలీ చేపట్టగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక దున్నపోతును అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యువకులు దున్నపోతుతో సాహసోపేతంగా విన్యాసాలు చేశారు. సదర్ ఉత్సవాలను తిలకించేందుకు గ్రామస్తులే కాకుండా పరిసర గ్రామాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. జీహెచ్ఎంసీ పార్కును ఆకస్మికంగా పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి మరియు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. విక్టోరియా పార్లమెంట్ ను సందర్శించిన మంత్రి శ్రీధరబాబు. కార్మిక వర్గానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఎం శ్రీనివాస్ ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మగ్దుగుంపూర్లో మహేష్, హరీష్ అనే యువకుల ఆధ్వర్యంలో ఘనంగా సదర్ ఉత్సవాలు. ఇవి ఇవాల్టి బులెటిన్స్ లోని అప్డేట్స్. తిరిగి రేపటి బులెటిన్ లో కలుద్దాం. నమస్తే.